సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఈరోజు టాపిక్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి సీసీఏకి సంబంధించింది. ఏంటంటే మనకి రీసెంట్లీ చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి అలహాబాద్ నుంచి అయితే మనకి అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా, అలహాబాద్ నుంచి. దాని తర్వాత ఏంటంటే రైల్వే గ్రూప్ డి సీసీఏ క్యాండిడేట్స్ అందులో చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి అందులో కాలంలోని సీసీఏ క్యాండిడేట్కి సంబంధించింది మనకి అక్కడైతే మెన్షన్ చేయలేదు అనమాట. ఓకేనా, ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మనీ అన్నీ మెన్షన్ చేశారు, ఓన్లీ సీసీఏకి సంబంధించింది ఇక్కడ మనకి అయితే మెన్షన్ చేయలేదు. అయితే మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి సోషల్ మీడియాలో వైరల్ నోటీస్ అనేది అంటే సీసీఏ కోర్స్ కంప్యూటర్ యాక్ట్ అప్డేట్ సంబంధించింది కనిపిస్తుంది కదా ఇక్కడ డిస్ప్లే మీద. క్లారిటీ లేదు, కొంచెం క్లారిటీ పెంచుకోండి ఓకేనా, ఎందుకంటే క్లారిటీ లేదు స్క్రీన్ షాట్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే సీసీఏ కోర్స్ కంప్యూటర్ యాక్ట్ అప్డేట్ సంబంధించింది పర్ పోస్ట్ వైజ్ అంటే పోస్ట్ వైజ్ ఎంత కాంపిటీషన్ ఉంది, నెక్స్ట్ టోటల్ జోన్ వైజ్ ఎంతమంది అప్లై చేస్తారు అది మనకి ఎక్కడైతే ఇది బాగా వైరల్ అవుతుంది అనమాట, ఈ వైరల్ నోటీస్. అందుకు మీకోసం అయితే ఫేకా రీల్ అని చెప్పేసి మీకోసం అయితే ముందుగా తీసుకురావడం జరిగింది ఓకేనా. అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. ఇన్ కేస్ ఇది ఫేక్ అయితే నెక్స్ట్ మన ఆర్టీ గురించి కూడా అన్నింటి గురించి కూడా ఇందులో అయితే వీడియోలో అయితే ఒకసారి మాట్లాడదాం ఓకే. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే. అది చూడండి, మనం చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డికి సంబంధించింది రీసెంట్గా అయితే మన అలహాబాద్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది కదా. దాని తర్వాత మనకి రీసెంట్గా నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి సీసీఏ కోర్స్ కమిటీ యాక్ట్ ఆపరేట్ సంబంధించింది. ఇది జోన్ వైజ్ చూడండి, అలహాబాద్ అజ్మీర్ మనకి ఈ విధంగా జోన్ వైజ్ అయితే మాట మనకి సీసీఏ ఒక డేటా అయితే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది రిలీజ్ అవ్వడం అయితే బాగా వైరల్ అవుతుంది అనమాట ఓకేనా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది నార్త్ ఇండియన్స్ కూడా మన ఛానల్లో, చాలామంది నార్త్ ఇండియన్స్ ఛానల్ అందరూ కూడా పెద్ద పెద్ద ఛానల్ కూడా దీనికి సంబంధించి చేయడం జరిగింది అది ఓకేనా. అది మనం దీనికోసం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఫేక్ ఐడి అనేది మీకోసమే చెప్తాను. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సీసీఏ టోటల్ కొంచెం క్లారిటీ అనిపించదు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వినండి కొంచెం. చూడండి సీసీఏ టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు ఓకేనా, సీసీఏ అక్కడ ఉన్న వేకెన్సీ ఎంత ఉంది ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సీసీఏ పర్ పోస్ట్ కాంపిటీషన్ ఎంత ఉంది, ఈ విధంగా టోటల్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, పర్ పోస్ట్ కాంపిటీషన్ ప్లస్ నెక్స్ట్ పర్ పోస్ట్ కాంపిటీషన్, నెక్స్ట్ ఇక్కడ టోటల్ పోస్టులు ఎక్కడన్నా జోన్లు ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ సీసీఏ టోటల్ క్యాండిడేట్స్ అక్కడ అవైలబుల్ ప్రెసెంట్ 2024 ఎంతమంది అప్లై చేశారు దీన్ని అయితే ఈ విధంగా. ఇదే విధంగా వైరల్ నోటీస్ అయితే ఇది బాగా వైరల్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, మీకోసం మనం మన అన్ని జోన్లు అయితే చూసుకోవద్దు, కొన్ని జోన్లు అయితే మీకు అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన భువనేశ్వర్ చూసుకుందాం. ఇక్కడ 1 2 3 అంటే భువనేశ్వర్ చూసుకున్నట్లయితే 5th వన్ అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తుంది కదా భువనేశ్వర్. అసలు ఇందులో చూద్దాం, ఎందుకంటే స్క్రీన్ షాట్ కొంచెం లాంగ్ ఉంది, పెద్దది ఉంది కదా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, అందుకోసం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ భువనేశ్వర్ చూడండి, భువనేశ్వర్ చూసుకున్నట్లయితే భువనేశ్వర్ ఒకసారి చూడండి, భువనేశ్వర్ టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒకసారి చూద్దాం. సీసీఏకి సంబంధించింది వైరల్ నోటీసులో భువనేశ్వర్ సీసీఏ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ అంటే 3000 ప్లస్ అయితే ఇక్కడైతే అప్లై చేశారు. అది 193 పోస్టులకి అనమాట ఓకేనా. 193 పోస్టులకి భువనేశ్వర్లో 3000 ప్లస్ క్యాండిడేట్స్ అయితే ఇందులో అయితే అప్లై చేశారంట. వైరల్ నోటీసులో అయితే ఉండడం జరిగింది. 3000 పోస్టులు ఇక్కడ పర్ కాంపిటీషన్ పర్ పోస్ట్కి 193 పోస్టుల్లో చూసుకున్నట్లయితే పర్ పోస్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 17 మెంబర్స్ అయితే ఇక్కడ ఒక పోస్ట్కి అయితే ఉండడం అనేది జరిగిందని చెప్పి మనకి అయితే కనిపిస్తుంది అనమాట ఓకేనా. ఒకసారి నెక్స్ట్ చూసుకోండి, ఆగండి మీరైతే ఇదైతే ఫేక్ ఐడి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ చెన్నై చూసుకోండి. చెన్నై మన తెలుగు వాళ్ళు చాలామంది అప్లై చేస్తారు. ఆర్ఆర్బీ చెన్నై చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ చెన్నై చూడండి, ఇక్కడ చెన్నై దగ్గర ఒక 500 పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా. చెన్నై చూడండి, టోటల్ 540 పోస్టులు అనమాట సీసీఏ క్యాండిడేట్స్ సంబంధించింది గ్రూప్ డీలో. దీనికి సంబంధించింది టోటల్ 12,500 మెంబర్స్ దగ్గర ఏదైతే కాంపిటీషన్ ఉండమని చెప్పి అయితే ఇక్కడైతే మనకి ఈ నోటీస్ ఉండడం జరిగింది. దగ్గర చూడండి, ఒక పోస్ట్కి చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కి కాంపిటీషన్ చూసుకున్నట్లయితే పర్ పోస్ట్ కాంపిటీషన్ దగ్గర 23 మెంబర్స్ అయితే ఇక్కడైతే మనకి ఉండడం అనేది జరిగిందనమాట ఓకేనా. నెక్స్ట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూడండి ఒకసారి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూడండి నోటీసులు ఏ విధంగా ఉందంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ టోటల్ ఇక్కడ చూసుకున్నట్లయితే 11,000 మెంబర్స్ అయితే మనకి అయితే అప్లై చేయడం జరిగింది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఓకేనా. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ 11,000 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. టోటల్ పోస్ట్ 3027 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. కాంపిటీషన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కి 34 మెంబర్స్ కాంపిటీషన్ వస్తుందని చెప్పి అయితే మనకి ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట ఓకే. ఒకసారి చూడండి, మనం ఒకసారి చూపిస్తాను. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఇక్కడ ఎందుకంటే లాస్ట్లో ఉంది కదా, లాస్ట్లో చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లాస్ట్ వన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లాస్ట్ వన్లో 11,000 ప్లస్ అయితే ఇక్కడ ఉంది. అయితే ఈ నోటీస్లో మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా. అయితే ఇంతకీ నోటీసు ఫేకా రియలా అని మీరు అడిగితే అన్నమాట ఈ నోటీస్ అయితే 100% నోటీస్ అయితే ఫేక్ అండి ఓకేనా. ఇది అఫీషియల్గా మనకి ఎక్కడైతే రాలేదు. నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు అనుకోవచ్చు అన్న మీ వ్యూస్ కోసం మీరు చేశారని అనొచ్చు. ఇదైతే నేను వ్యూస్ కోసం చేయలేదు, ఎందుకంటే చాలామందికి డౌట్ ఉందన్నమాట. ఇది చాలామంది నాకు కామెంట్ సెక్షన్ నెక్స్ట్ పర్సన్ కాల్ చేసి అడగడం జరిగింది. ఈరోజు నార్త్ ఇండియన్స్ చాలామంది కొన్ని ఛానల్లో నేను నేమ్స్ చెప్పకూడదు, ఆ ఛానల్లో పెట్టడం జరిగింది, అడిగారు అనమాట ఓకే. దానికోసం ఏంటన్నా మాకు కొంచెం చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇదైతే
ఫేక్, 100% ఫేక్ అనమాట. టోటల్ ఏమంటుందంటే నార్త్ ఇండియన్ ఛానల్లో టోటల్ 48,000 దగ్గర అయితే క్యాండిడేట్స్ ఉన్నారు టోటల్ అని చెప్పేది అయితే 100% ఫేక్ అనమాట. ఓకేనా. దగ్గర చూసుకున్నట్లయితే మినిమం మన ఎక్స్పెక్టెడ్ డేటా ఏదైనా అన్అఫీషియల్ డేటా బట్టి అయితే మనం ఏది కూడా అంచనా వేయలేమన్నమాట. ఓకేనా. ఏదైనా అఫీషియల్ డేటా మనం రీసెంట్గా అయితే సీసీఏ కాకుండా అంటే సీసీఏ తప్ప మిగతావన్నీ అయితే పీడబ్ల్యూడీ అవని నెక్స్ట్ ఇవన్నీ కూడా మిగతా కూడా ఇవ్వడం జరిగింది కదా డేటా. అందులో చూసుకున్నట్లయితే మనకి అదైతే అఫీషియల్ అనమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఏదైనా అఫీషియల్ వచ్చినంత వరకు టోటల్ సీసీఏకి సంబంధించింది ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు మనం అయితే అంచనా వేయలేమన్నమాట. ఓకేనా. మీరు ఏం చేస్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరైతే చూడండి ఆల్రెడీ చాలా మంది అయితే ఆర్టీఐకి సంబంధించింది సీసీఏ కోర్స్ కంప్యూటర్ యాక్ట్ ఆపరేటర్ సంబంధించింది ఆర్టీఐ అయితే చాలామంది పెట్టడం జరుగుతుంది. మీరు కూడా జస్ట్ ఒక 2-3 లైన్లు అయితే మీరైతే ఆర్టీఐ పెట్టండి. మాకు ఈ విధంగా పోస్ట్కి సంబంధించింది క్యాస్ట్ వైజ్ నెక్స్ట్ ఓబీసీ సీసీఏకి సంబంధించిన జోన్ వైజ్ ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించిన డేటా ఇవ్వండి అని చెప్పి అయితే అందరూ కూడా ఆర్టీఐ అయితే అప్లై చేయండి. చూడండి ఇది కూడా ఆర్టీఐ పెట్టడం జరిగింది 25th అనమాట. చాలామంది పెట్టడం జరిగింది, నేను కూడా పెట్టడం జరిగింది. 10 రూపీస్ దీనికైతే ఫీజు ఉంటుంది. ఓకేనా. ఆల్రెడీ చెప్పడం జరిగింది ముందు వీడియోలో. మీరు ఏంటంటే వీలైతే అలహాబాద్ బోర్డుకి అయితే పెట్టండి. ఇంకా కాకపోతే మీరు చెన్నై భువనేశ్వర్ ఏ జోన్కి అయితే పెట్టారో ఆ జోన్కి ఆర్టీఐ పెట్టినా పర్లేదు అనమాట. మ్యాక్సిమం 90% అయితే అలహాబాద్కి పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం రీసెంట్గా అలహాబాద్ బోర్డు నుంచి అయితే మనకైతే పూర్తి డీటెయిల్స్ మీకు అక్కడైతే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. వీలైతే అలహాబాద్ బోర్డుకి పెట్టండి. లేకపోతే మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్కి పెట్టుకున్నా పర్లేదు అనమాట. ఓకేనా. అయితే అర్థమైంది కదా. చాలామంది క్యాండిడేట్స్ అడగడం జరిగింది. ఇదైతే ఈ నోటీస్ అయితే 100% ఫేక్ అండి ఈ నోటీస్. ఓకేనా. ఇది బాగా వైరల్ అవుతుంది చాలా సోషల్ మీడియాలో అన్ని గ్రూప్స్ నుండి కూడా రావడం జరిగింది. ఓకేనా. అందుకే చాలామంది అడిగారు. అడగడం వల్ల మీకు ఇదైతే నేను పెట్టడం జరిగింది. ఓకేనా. ఐ థింక్ చూసుకున్నట్లయితే మేబీ మనం ఎక్స్పెక్టెడ్ చూసుకున్నట్లయితే మేబీ ఉండొచ్చు దీని మీద అటు ఇటు ఉండడం జరిగింది ఉండొచ్చు. అది సీసీఐకి సంబంధించింది లాక్స్లో అయితే మీకైతే కాంపిటీషన్ ఉండదు. మేబీ వేలల్లో థౌజండ్స్లో మీకైతే కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. వేలల్లో అయితే మీకైతే కాంపిటీషన్ ఉంటుంది. మేబీ ఉండొచ్చు ఒక 10,000 దగ్గర నుంచి 10,000 అటు ఇటు అయితే మీకైతే 10,000 అంటే చూడండి ఎక్స్పెక్టెడ్ చూసుకున్నట్లయితే 10,000 అటు ఇటు ఉండొచ్చు అనమాట. ఓకేనా. 10,000 పైన ఉండొచ్చు, 10,000 బిలో మీకు అయితే కనిపిస్తుంది. మరీ అంత 20,000కి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు. చూద్దాం. ఏదైనా అఫీషియల్గా అయితే లేదు కదా ఇప్పటివరకు. అందుకోసం నేను ఏమంటానంటే మీరైతే ఆర్టీఐ అయితే అప్లై చేయండి అందరు కూడా. ఓకేనా. ఆర్టీఐ పెడితే దాని తర్వాత మనకి ఏమొస్తుందో ఆర్టీఐపై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. మీరైతే ఇటువంటి నమ్మకండి. ఇదైతే 100% ఫేక్ అనమాట. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరూ ఆర్టీఐ అయితే అప్లై చేయండి. ఆర్టీఐ అప్లై కాకపోయినా చూడండి ఆర్ఆర్బీ చైర్మన్ బోర్డుకి సంబంధించిన మెయిల్ కనిపిస్తుంది కదా, మీరు మెయిల్ చేసినా పర్లేదు అనమాట. ఏం రిప్లై వస్తుంది. ఓకేనా. ఇన్ కేసు ఎవరికైనా రిప్లైస్ ఏమైనా వస్తే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. రిప్లై కానీ వస్తే మనం దానికోసం అయితే వీడియో అయితే చేద్దాం. నేను కూడా ఆర్టీఐ పెట్టడం జరిగింది. దాన్ని నాకు కూడా ఏమైనా రిప్లై వచ్చినట్లయితే మీకోసం అయితే వీడియో చేస్తాను. ఓకేనా. ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ లైక్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.